నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఇటీవల విడుదలైన భైరవం. అవును. దీని గురించి కొంచెం డిస్కషన్ నడుస్తోంది. అంటే నాంది, ఉగ్రం తీసిన విజయ్ కనకమేడల సినిమా కదా! అదే. అందుకే కొంచెం ఆసక్తి ఉంది. మన దగ్గర కొన్ని రివ్యూలు ఇంకా ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఆ వివరాలున్నాయి. సరే, వాటిని బట్టి సినిమా ఏంటో చూద్దాం. ముఖ్యంగా ముగ్గురు హీరోలు కదా ఇందులో. అవును. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్. ఈ ముగ్గురి కాంబినేషన్. అదీ కాక ఇది తమిళ హిట్ గరుడన్కి రీమేక్ అని కూడా అంటున్నారు. అది కూడా ఒక పాయింట్. మరి కథ విషయానికొస్తే ఆ కథ బేసిక్గా ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వరద, గజపతి, షీను. ఓకే. నారా రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ అన్నమాట. కరెక్ట్. చిన్నప్పుడు షీను మిగతా ఇద్దరిని ఏదో ఆపద నుంచి కాపాడతాడు. అప్పుడు నుంచి కలిసే ఉంటారు. ఫ్రెండ్షిప్ స్టోరీలా ఉంది. అవును, ఫ్రెండ్షిప్తో పాటు వాళ్ల ఊళ్ళోని వారాహి అమ్మవారి గుడి, దాని చుట్టూ కథ నడుస్తుంది. గుడి అంటే ఆస్తులు అలాంటివా? ఎగ్జాక్ట్లీ. దాదాపు 1000 కోట్ల విలువైన గుడిమాన్యాలుంటాయి. వాటిని కొట్టేయాలని కొందరు చూస్తుంటారు. ఓ, చాలా పెద్ద స్కామ్లా ఉందే. ఆ ఆ కుట్రను ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా ఆపారు, గుడిని, ఆస్తుల్ని ఎలా కాపాడారు అనేదే మెయిన్ స్టోరీ లైన్. సరే, ఇది రీమేక్ అన్నారు కదా, అంటే మార్పులేమైనా చేశారా? అంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారని అంటున్నారు. పూర్తిగా యథాతథంగా అయితే తీయలేదన్నమాట. ఓకే. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఏం టాక్ వినిపిస్తుంది? ముగ్గురు హీరోలు కదా. హ్మ్. ఇక్కడే కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్కి మంచి రగ్గడ్ లుక్ ఇచ్చారని, యాక్షన్ సీన్స్లో బాగున్నాడని కొందరంటున్నారు. తన లుక్ గురించి పాజిటివ్గానే మాట్లాడుకుంటున్నారు. అవును. అలాగే నారా రోహిత్, మనోజ్ కూడా వాళ్ల పాత్రల పరిధిలో బాగానే చేశారని అంటున్నారు. ముఖ్యంగా మనోజ్ క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉన్నాయట. అవి పండాయిలే టాక్. అంటే ముగ్గురు బాగానే చేశారంటారా? చేశారు. కానీ ఏంటంటే కథనం మొత్తం ఎక్కువగా బెల్లంకొండ పాత్ర చుట్టే తిరిగిన ఫీలింగొచ్చిందని, దాంతో రోహిత్, మనోజ్ క్యారెక్టర్స్కి మ్మ్. పూర్తి స్కోప్ దొరకలేదేమో అని కొందరు ఫీల్ అవుతున్నారు. అది సహజమేలేండి. ముగ్గురు హీరోలున్నప్పుడు ఆ బ్యాలెన్స్ చేయటం కొంచెం కష్టమే. మరి టెక్నికల్గా యాక్షన్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారని విన్నాను. అవును, యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఫైట్, ఇవన్నీ మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయనంటున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ అన్నమాట. అయితే ప్లస్ పాయింట్ అదే అంటారా? ఒక రకంగా అవును. కాని ఇక్కడే ఇంకో వాదన కూడా ఉంది. కథతో సంబంధం లేకుండా అనవసరంగా కొన్ని ఫైట్స్ పెట్టారని, హీరోయిజం ఎలివేషన్ కోసం ఎక్కువ ఫోర్స్ చేసినట్టనిపించిందని కొందరు విమర్శిస్తున్నారు. ఓ, అంటే యాక్షన్ ఎక్కువైందని కూడా ఫీల్ అయ్యారా? అవును, సినిమా స్పీడ్కి ఈ ఫైట్స్ కొంచెం అడ్డుపడ్డాయని కూడా అంటున్నారు. సరే, అంటే యాక్షన్ మీద ప్లస్లు మైనస్లు రెండూ ఉన్నాయన్నమాట. మరి ఓవరాల్గా కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? అక్కడే మెయిన్ ప్రాబ్లం అంటున్నారు చాలామంది. కథ చాలా పాతదిగా, రొటీన్గా ఉందని, ఈజీగా ఊహించొచ్చని ఉంటున్నారు. అంటే ప్రెడిక్టబుల్గా ఉందా? ఆ చాలా వరకు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడిచిందని, యావరేజ్గా ఉందని ఎక్కువ మంది అభిప్రాయం. ఓకే. ఇంకా లవ్ ట్రాక్స్, కొన్ని పాటలు అసలు కథకి అడ్డు తగిలాయని కూడా విమర్శ ఉంది. పాటలు, లవ్ ట్రాక్లు స్పీడ్ బ్రేకర్స్లా పనిచేశాయన్నమాట. కరెక్ట్. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం డ్రామా కొంచెం పండిందని, కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయని కూడా అంటున్నారు. ఇంటర్వెల్ బాగుందని కొందరు చెప్పారు. అంటే సెకండ్ హాఫ్ కొంత బెటర్ అంటారా? కంపారిటివ్గా బెటర్ అనిపిస్తోంది. వాళ్ల మాటలు బట్టి. ఒక నెటిజన్ కామెంట్ చూశాను, స్టోరీ ఓకే, కానీ అనవసరమైన ఎలివేషన్స్, సీన్స్ వల్ల సినిమా దెబ్బతింది, లేకపోతే పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అని రాశారు. అది చాలా మంది ఫీలింగ్ అయ్యుండొచ్చు. నిజమే. మంచి పొటెన్షియల్ ఉన్న కథని ఆ కమర్షియల్ హంగుల పేరుతో కొన్ని అనవసరమైనవి జోడించడం వల్ల పూర్తి ఇంపాక్ట్ రాలేదనే విశ్లేషణ బలంగా ఉంది. ఎడిటింగ్, డైలాగ్స్ లాంటివి. ఆ ఎడిటింగ్ చోటకే ప్రసాద్, డైలాగ్స్ సత్యర్షి, తూమ్ వెంకట్, ఇవి కొన్ని చోట్ల పర్లేదనిపించినా కథనంలో ఉన్న లోపాలనైతే కవర్ చేయలేకపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే స్పందన మిశ్రమంగా ఉందన్నమాట. అవును, ఓవరాల్గా చెప్పాలంటే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి యాక్షన్ డ్రామా చూడాలనుకునేవాళ్లు ప్రయత్నించవచ్చు అనేలా ఉంది టాక్. ముఖ్యంగా బీసీ సెంటర్ ఆడియన్స్కి నచ్చే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. ముగ్గురు హీరోలు, హిట్, రీమేక్ అనే ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా రిజల్ట్ ఇలా మిక్స్డ్గా రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నిజమే. దీన్ని బట్టే ఒకటి అర్థమవుతోంది. ఆడియన్స్ వాళ్ళు ఏ జానర్ సినిమా చూస్తున్నా కేవలం యాక్షన్, హీరోయిజం మాత్రమే కాదు, కథనంలో ఏదో ఒక ఫ్రెష్నెస్ లేదా ఎమోషనల్ కనెక్ట్ బలంగా కోరుకుంటున్నారు. అంటే పాత కథనే అయినా
చెప్పే విధానంలోనైనా కొత్తదనం ఉండాలంటారు. కరెక్ట్. ఫార్ములాని గుడ్డిగా ఫాలో అయితే సరిపోదు. ఆ ఫార్ములాలోనే ఏదైనా కొత్త అనుభూతినివ్వగలగాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్. ఒక జానర్ హిట్ అవుతుందని అదే తరహా సినిమాలు తీస్తే సరిపోతుందా? లేక ఆ జానర్లోనే ప్రేక్షకులు కొత్తగా ఏం కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలా? అవును, ఈ ప్రశ్న భైరవం లాంటి సినిమాలు చూసినప్పుడు మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది.